ఓం మహాగణపతే నమః. జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో కుజుడు జూన్ 7వ తేదీ వరకు కర్కటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ 6వ తేదీ వరకు వృషభ రాశిలోను, తర్వాత మిథున రాశిలోను జూన్ 22వ తేదీ వరకు, ఆ తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక రవి వచ్చేసి మనకు జూన్ 14 వరకు వృషభ రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, ఇక శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మకర రాశి వారి యొక్క ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం చూసినట్టయితే, వీరికి కుజుడు సప్తమ స్థానంలోను అష్టమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే శుక్రుని యొక్క శుక్రగ్రహం చాలా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలగజేస్తుంది. ఇక బుధుడు వచ్చేసి వీరికి 5, 6, 7 స్థానాల్లో సంచారం అనేది ఉంటుంది. బుధుని యొక్క సంచారము మధ్యలో అంటే 2వ వారము 3వ వారం చాలా చక్కటి ఫలితాలు బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతున్నాయి. ఇక వీరికి గురువు 6వ స్థానంలోను మకర రాశి వారికి, ఇక శని 3వ స్థానంలోను చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. మకర రాశి వారికి రాహు 2వ స్థానంలోను, కేతు 8వ స్థానంలోను సంచారము అనేది మకర రాశి వారికి ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అంటే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వీరికి శుక్రుడు 4వ స్థానంలో ఉండడం వల్ల చాలా చక్కటి ఫలితాలు మనకి మకర రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అయితే 4వ స్థానము మకర రాశి వారికి ముఖ్యంగా 5వ అధిపతి అయినటువంటి శుక్రుడు 4వ స్థానంలోను, అదేవిధంగా దశమాధిపతి అయినటువంటి శుక్రుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత, కంఫర్టబుల్ అనేది మకర రాశి వారికి ఉంటుంది. ఇక చూసినట్టయితే వీరికి స్నేహితులతో సంతోషంగా గడపడము, కుటుంబంతో సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ మాసంలో చూడవచ్చు. ఇక వాహన సౌఖ్యం ఉంటుంది. ఆధ్యాత్మికతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. మంచి వస్త్రధారణ అనేది ఈ మాసంలో మకర రాశి వారికి కనిపిస్తుంది. మానసికంగా సంతోషము పెరగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలంగా ఉంది. వాహన సౌఖ్యము అనేది మీకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసినట్టయితే వృత్తిలో కూడా మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, మీకు అనుకూలంగా ఉండడము, ఇతరులు సహాయ సహకారాలు అందించడము, తద్వారా వృత్తిలో కంఫర్టబుల్గా ఈ మాసము గడవడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే 2వ వారం 3వ వారం కూడా మీకు బుధుని వల్ల మీకు అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అన్నింటా విజయము, కార్యసిద్ధి, వివాహ ప్రయత్నాలు కూడా అయ్యేటటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు, వృత్తికి సంబంధించినటువంటి ప్రయాణాలు ఏదైనా ఉండే అవకాశాలు మనకి బుధుని వల్ల కనిపిస్తున్నాయి. లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మనకి చిన్న ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి చివరి అంటే 2వ వారము 3వ వారం ఈ వారాల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి కూడా మీకు చాలా అనుకూలంగానే మనకు కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే శని మీకు చాలా చక్కగా 3వ స్థానంలో ఉన్నాడు. 7.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏలినాటి శని మీకు వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు శని గ్రహం వల్ల మీకు కలుగుతాయి. అయితే దీనివల్ల కమ్యూనికేషన్ అనేది బాగా పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు మనకు కావాలనుకున్నవారు, కోరుకున్నవారు అలా వెళ్ళాలి అని మీరు ప్రయత్నాలు చాలా రోజుల నుంచి చేస్తున్నప్పుడు ఇవి మీకు ఇప్పుడు ఫలించేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మనకి మకర రాశి వారికి
ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో అనేది కనుక మనం ఒకసారి చూసినట్టయితే, కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కాబట్టి కాస్త భార్యతో మనస్పర్ధలు ఉండే అవకాశాలు మనకు మొదటి భాగంలో కనిపిస్తున్నాయి. కుటుంబానికి లేదా దూరంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సేవింగ్స్ ఖర్చులు అయ్యేటటువంటి అవకాశాలు, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకి మకర రాశి వారికి మొదటి వారంలో కనిపిస్తున్నాయి. ఇక వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మద్యం అధికంగా సేవిస్తున్నట్టయితే ఈ మాసంలో చివరి వారంలో మద్యాన్ని కాస్త తగ్గించుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. రవి కూడా మీకు అనుకూలంగా లేడు కాబట్టి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి రవి అనుకూలంగా లేడు. చతుర్థ పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మానసికంగా కాస్త సంతోషంగా లేకపోవడము, అదేవిధంగా ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానము, మెడిటేషన్ కనీసము ఒక రోజు ఒక 30 నిమిషాలు యోగా, ధ్యానము చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి నిద్ర కలిగేటటువంటి అవకాశం, అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు మకర రాశి వారికి కనిపిస్తాయి. ఇక నిద్ర అనేది ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ రవిగ్రహం వల్ల బ్యాడ్ డ్రీమ్స్, కళలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో సంచారము కాబట్టి అలా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. భార్య యొక్క ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కాస్త మకర రాశి వారు జాగ్రత్త పడినట్టయితే అనుకూలంగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అష్టమంలో ముఖ్యంగా మీకు కుజ, కేతు 2 గ్రహాల యొక్క కలయిక ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన విషయాలు అంటే ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైనా డీప్ రీసెర్చ్కి సంబంధించినటువంటి విషయాల్లో కనుక మీరు చేయాలనుకుంటే చేయవచ్చు. దానివల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక సబ్జెక్టు, మీకు నచ్చినటువంటి సబ్జెక్టులో రీసెర్చ్ అనేది చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు మనకు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తద్వారా ఏదైతే ఈ మాసంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో అవి తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు. అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి, చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి. ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.